హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయేదేదో చిన్న విషయం కాదు బాబోయ్. మన రామ్ చరణ్ పెద్ది సినిమాలో వస్తున్న ఐటెం సాంగ్ గురించి. అయ్యమ్మా, ఈ పాటకి లిరిక్స్ రాయడానికి అనంత శ్రీరామ్ గారికి 50 రోజులు పట్టిందట. 50 రోజులంటారా? అన్నా, మా ఊర్లో ఇంటి పక్కన గోడ కట్టించడానికి మేస్త్రీకి అంత టైం పట్టలేదురా. చీర చొక్కా చిక్కిడి పోవాలంటూ అనే లైన్ వినగానే మా కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ మీద కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న బ్యాచ్ కూడా ఒక్కసారిగా అబ్బో మాస్ అనేసింది. కానీ ఒక డౌట్ రా నాయనా, 50 రోజులు ఎందుకు పట్టింది? పాట రాశారా లేక తిరుపతి లడ్డూ ఫార్ములా కనిపెట్టారా? ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటున్నారు అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక సౌండ్ వస్తుంది. అది బీటా, బైక్ సెల్ఫా లేక మా ఇంటి మిక్సీ మోటారా అనేది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. మరి బుచ్చిబాబు సంగతి చెప్పాలంటే ఆయన సినిమాల్లో ఎమోషన్ అంత ఎక్కువగా ఉంటుంది. హీరో ఏడిస్తే మనకి కూడా ఈఎంఐలుర్తొచ్చి ఏడుపొస్తుంది. ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ కోసం భోపాల్లో లైవ్ కాన్సర్ట్ ప్లాన్ చేశారట. అయ్యా, పాట రిలీజ్ చేస్తున్నారా లేక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఓపెనింగ్ సెరమనీనా? ఇప్పటికే ప్రోమో వైరల్ అయింది. మన తెలుగు జనాలు కూడా ఎలా ఉన్నారంటే, ఒక చీర అన్న పదం వినగానే యూట్యూబ్లో 4K HD హెడ్ఫోన్స్ రికమెండెడ్ అంటూ రియాక్షన్ వీడియోలు మొదలెట్టేశారు. అసలు ఈ పాట లిరిక్స్ వినగానే నాకు మా ఊర్లో జాతర గుర్తొచ్చిందిరా. ఒకవైపు టేప్ రికార్డర్ అరుస్తుంటుంది, ఇంకోవైపు బజ్జీ బండి దగ్గర ఫైట్, మధ్యలో ఓ ఫ్రెండ్ అన్నాన చొక్కా ఎవడ తీసుకెళ్లాడు అంటూ పరుగులు. అదే వైబ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో గేమ్ చేంజర్ అంటున్నారు. అయ్యా ఆగండిరా, మొన్నటి వరకు ఉప్పెన తర్వాత తెలుగు సినిమా మారిపోయింది అన్నవాళ్లే మీరు. ప్రతి శుక్రవారం గేమ్ చేంజర్ వస్తే ఇండియా మొత్తం పబ్జీ మ్యాప్ అయిపోవాలి కదా. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే వాళ్ళొక పోస్టర్ చూసి కూడా ఆస్కార్ కన్ఫర్మ్ అంటారు. అన్నా, ముందుగా టీజర్ రానివ్వండి. మీరప్పటికే హాలీవుడ్లో థియేటర్ బుక్ చేస్తున్నారేంటి? కానీ ఒప్పుకోవాలి, ప్రోమోలో ఆ మాస్ వైబ్ మాత్రం ఉంది బాబోయ్. చరణ్ స్క్రీన్ మీద నడుస్తుంటే మా ఊర్లో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఎంట్రీ ఇచ్చినట్టుంది. ఇంకో విషయం, ఈ చీరా చొక్కా లైన్ ఇప్పుడు వైరల్ అయింది కదా. రేపటి నుంచి రీల్స్ లో ఏం జరుగుతుందో తెలుసా? ఒకడు బైక్ మీద జారిపడినా బ్యాక్గ్రౌండ్ లో ఇదే పాట, పెళ్లిలో మావయ్య డాన్స్ చేసినా ఇదే పాట, ఇంట్లో కరెంటు పోయినా కూడా ఎవడో ఎడిట్ చేసి పెడతాడు. మరి మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్? ఈ పాటలో హిడెన్ మీనింగ్ ఉంది. ఇల్యూమినాటి సింబల్స్ కనిపించాయి. హాలీవుడ్ కాపీ అంటూ 3 రోజులు బ్రతుకుతారు. అసలు 50 రోజులు లిరిక్స్ రాశారంటే నాకొక్కటే అనిపించింది. అన్నా, ప్రతిరోజు ఒక్కో పదం రాశారా? డే 1 చీర, డే 12 చొక్కా, డే 38 చిక్కిడి పోవాలంటూ అలా సీరియల్ ఎపిసోడ్లా సాగిందా? మరి రెహమాన్ మ్యూజిక్ అంటే మనకెప్పుడూ ఒక టెన్షన్ ఉంటుంది. మొదటిసారి వింటే ఏమీ అర్థం కాదు, రెండోసారి వింటే ఏదో ఉంది అనిపిస్తుంది, మూడోసారి వింటే మనమే ఊర్లో డీజే అయ్యి స్పీకర్ పెట్టేస్తాం. ఇక ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడే ఊహల్లో ఉన్నారు. ఈ పాట థియేటర్లో వస్తే కుర్చీలు లేచిపోతాయి అంటున్నారు. అయ్యా, ముందుగా టికెట్ రేట్లు చూసి మనమే లేచిపోతున్నాం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఈ సినిమా మీద హైప్ బాగానే పెంచేశారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక వామ్మో బ్లాక్ బస్టర్ అంటామా లేక అయ్యో ఇదేనా అంటూ తలపట్టుకుంటామా అనేది చూడాలి. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఈ పెద్ద ఐటెం సాంగ్ నిజంగానే థియేటర్లు షేక్ చేస్తుందా లేక సోషల్ మీడియాలో 2 రోజులు మీమ్స్ వచ్చి సైలెంట్ అయిపోతుందా? కింద కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. లేకపోతే మీ చొక్కా కూడా చిక్కిడిపోవాలంటూ పరిస్థితి అవుతుంది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మాస్ రోస్ట్తో కలుద్దాం. టాటా.